ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, సర్వం తెలిసిన వాడివి. నా మనసులో ఉన్న అలజడేంటో మీకు చెప్పక్కర్లేదనుకుంటా. రాధని నా ఇంటి కోడల్ని చేసుకుంటే బావుంటుందేమో అన్న ఆలోచన సరైందో కాదో నాకు తెలియడం లేదు స్వామి. ఒకవైపు తోడు లేని ఆ అమ్మాయికి తన పిల్లలకి అండ దొరికినట్టుంటుంది, మంచిదే అనిపిస్తోంది. మరొక వైపు ఇదివరకే పెళ్ళైన అమ్మాయితో నా సూర్యకి పెళ్ళేంటి అనిపిస్తోంది. అలా అనుకుంటే నా సూర్య ఎంత మంచివాడైనా తన గతం వల్ల ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. అలా ఆలోచించి పెళ్లి చేయాలి అనుకుంటే నాది స్వార్థం అవుతుందా, లేక రాధ ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకున్నట్టు అవుతుందా? అసలు ఏది మంచో ఏది చెడో నాకు అర్థం కావడం లేదు స్వామి. నువ్వే ఏదో ఒక మార్గం చూపించి నన్ను సందిగ్ధం నుంచి బయటపడే. నీ సమ్మతాన్ని ఈ విధంగా చూపించావా స్వామి? ఇప్పుడు మనసు కాస్త తేలిక పడింది. సుగుణ గారు బావున్నారా? బావున్నాను శారదా, నువ్వెలా ఉన్నావు? బావున్నావమ్మా. మీ అమ్మాయికి పెళ్లి ఖాయమైందని విన్నాను, నిజమేనా? అవునమ్మా, లగ్నపత్రిక రాయించుకోవడానికి గుడికొచ్చాం. అలాగా, మంచిది. ఆంటీ, వర్జం అయిపోయిందంట. పంతులు గారు లగ్నపత్రిక రాస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. అలాగేనమ్మా, వస్తున్నాను. ఆంటీ, ఇంకొక విషయం, హరీష్ వాళ్ళ అమ్మ పిన్ని వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదా, జాకెట్ ముక్కలు ఎక్కడ పెట్టారు? అవి జ్యోతి దగ్గర ఉన్నాయమ్మా. సరే, నేను చూస్తాను. ఆంటీ, తాంబూలాలు మార్చుకోవాలి కదా, వాటికి కావాల్సిన బట్టలు ఎక్కడున్నాయి? అవి కూడా జ్యోతి దగ్గరే ఉన్నాయమ్మా. సరే ఆంటీ, నేను చూస్తాను. ఎవరు సుగుణ గారు? మీ కోడలా? చాలా చక్కగా ఉంది. మీ వాడికి సరైన జోడినే. మాకొక్క మాటైనా చెప్పలేదే? కొంపదీసి దుబాయ్ నుంచి వస్తూ పెళ్లి చేసుకొని వచ్చేసారా? లేదండి, తను మాకు బాగా కావాల్సిన అమ్మాయి. ఓహో, అలాగా. మేమింకా నీ కోడలే అనుకున్నాం. సర్లే, ఉంటాం. మంచిదమ్మా. ఉంటామండి. పదవే శారదా. రాధని ఇంటి కోడల్ని చేసుకోమన్నట్టు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఇక జాతకాలు ఒకటి చూపిస్తే ఒక పని అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.